పవన్ కళ్యాణ్ అనే నేను ఈ మాట కోసం కొన్ని కోట్ల హృదయాలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాయి. మరి వారి కోరిక మరికొన్ని గంటల్లో తీరబోతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు మరికొన్ని గంటల్లో జరగబోతున్నాయి. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మధుర క్షణాల కోసం మెగా అభిమానులతో పాటు జనసేన సైనికులు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు. మరి ఆ మధుర క్షణం మరికొన్ని నిమిషాల్లో రాబోతుంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి గారి పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితం కావటం, తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవ్వటం మెగా అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పొచ్చు. అయితే 2014లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు మెగా అభిమానుల్లో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయని చెప్పొచ్చు. అయితే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ పార్టీకి మద్దతిస్తూ వారి కోసం ప్రచారం కూడా చేశారు. అయితే 2019 నాటికి టీడీపీ, బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకొని ఒంటరిగా జనసేన పార్టీ బరిలో దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది జనసేన పార్టీ. పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారే 2 స్థానాల్లో ఘోరంగా ఓడిపోవటం జనసేన పార్టీని, జన సైనికులను చాలా దెబ్బతీసిందని చెప్పొచ్చు. అయితే ఆయన వాటినేమిటి పట్టించుకోకుండా, నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో ప్రజల మధ్యనే ఉంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ, పోరాడుతూ ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే 2014 ఎన్నికల్లాగా 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమిగా ఆంధ్ర ఎన్నికల సంగ్రామంలో దిగాయి. వైసీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. అయితే 2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు టీడీపీ కూటమికే జై కొట్టారు. టీడీపీ కూటమి దెబ్బకు వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తుడిచిపెట్టుకొని పోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర ఓటమిని మూటకట్టుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే 2 ఎంపీ స్థానాలను కూడా సొంతం చేసుకున్నారు. మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, జై హింద్.